బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జియో నెంబర్ 23 తీసుకొచ్చింది. అసలు జియో నెంబర్ 23లో ఏముంది, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఇంటి స్థలం ఇచ్చినట్లయితే ఎన్ని రోజుల్లో మనం ఇంటిని నిర్మించుకోవాలి, ఇంటిని నిర్మించుకోకపోతే ఇంటి స్థలం ఇచ్చిన పట్ట క్యాన్సిల్ అవుతుందా, ఇల్లు నిర్మించుకుంటాం అనుకున్నట్లయితే ఎంత ఆర్థిక సహాయం చేస్తుంది, అదేవిధంగా మనకు ఆ ఇంటి పట్టాపై మనకి ఎప్పుడు హక్కులు కలుగుతాయి, మన ఇంటిని సేల్ చేసుకోవచ్చా, తనఖా పెట్టుకోవచ్చా, అసలు ఏంటి సంగతి అనేది పూర్తి వివరాలతో వీడియో తెలియజేస్తాను మీకు. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మనకి స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి ఒకసారి మీకు. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఉచిత ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి మన హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అని తీసుకొచ్చింది. అంటే హౌసింగ్ ఫర్ ఆల్, అందరికి ఇల్లు అనే స్కీమ్ తీసుకొచ్చింది. అంటే జియో నెంబర్ 23లో ఏముంది, హౌసింగ్ ఫర్ ఆల్ అంటే అందరికి ఇల్లు అనే పథకము, దాన్ని మనం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి చూడండి, ఇక్కడ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమి అర్హులైన కుటుంబాలకి మహిళ పేరును మాత్రమే ఇస్తారు. మనకి ఇంటి స్థలం ఎవరి పేరున ఇస్తారు, మహిళ పేరును మాత్రమే ఇస్తారు. ఇది మనం హౌసింగ్ ఫర్ ఆల్ వెబ్సైట్లో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకి క్లియర్గా ఉంది. అలాగే మనకి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0, ప్రధానమంత్రి 2.0 స్కీమ్ కింద హౌసింగ్ డిపార్ట్మెంట్ అన్నిటిని మెర్జ్ చేస్తూ ఒక శాంక్షన్ ఆర్డర్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది, ఒక పర్మిషన్. ఓకేనా, ఇచ్చిన వెంటనే విడతల వారీగా ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు. అంటే మీకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను, అర్హతలు చెప్తాను. బట్ మనకి ఇంటి స్థలం ఇచ్చిన తర్వాత ఇంటి నిర్మించుకోవడానికి కూడా విడతల వారీగా మనకి సమ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,50,000 అనుకుందాం. 2,50,000 ఇంట్లో బీబీఎల్, బిఎల్, ఆర్ఎల్, రూప్ లెవెల్ ఇవన్నీ మనం స్టేజ్ వైజ్గా హౌసింగ్ నిర్మించుకుంటాం కాబట్టి హౌసింగ్ బిల్లులు అనేవి స్టేజ్ వైజ్గా మనకి అక్కడ క్రెడిట్ అవడం జరుగుతూ ఉంది. అలాగే మనకి ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఆ భూమిని పూల్ చేసిన తర్వాత ఏపీ టిట్కో ఏజెన్సీ ద్వారా, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా, యుఎల్బి ద్వారా ఏంటి గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా ఇంటి నిర్మించి వాళ్ళకి టిట్కో హౌసెస్ ఇస్తుంది. ఓకేనా, పట్టణ ప్రాంతాల్లో. అలాగే మనకి చూసుకోవచ్చు, మనకి ఈ యొక్క ఏదైతే అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయో, యాక్ట్ అయితే ప్రకారము మనకి ఇంటి స్థలం ఇచ్చిన కాడ నుంచి 10 సంవత్సరాల తర్వాత మాత్రమే మనకి ఫ్రీ హోల్డ్ రైట్స్ వస్తాయి. అండ్ ఫ్రీ హోల్డ్ హక్కు అంటాం చెప్పారా, అంటే మనం ఆ స్థలాన్ని అమ్మాలంటే మినిమం 10 years పడుతుంది. అప్పటి వరకు మనకి దాని మీద ఎటువంటి హక్కు రాదు. మీకు అర్థమవుతుందా? అంటే మీకు ఇంటి స్థలం ఇచ్చిన కాడ నుంచి 10 సంవత్సరాల తర్వాత మాత్రమే మీకు ఆ యొక్క ఇంటిపై, ఆ స్థలంపై ఫ్రీ హోల్డ్ రైట్స్ వస్తాయి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని అమ్మగలరు. అంటే 10 years వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకేనా. అలాగే దరఖాస్తుదారుడు అర్హుడైతే జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందగలుగుతాడు. అంటే ఇంతకుముందు మీకు సొంత స్థలం ఉన్నా, లేదు గత ప్రభుత్వంలో టిట్కో హౌస్ పొందినా, గత ప్రభుత్వాల్లో మీరు స్థలం పొందిన, హౌసింగ్ లోన్ తీసుకున్న, ఎలాంటివన్నిటి ఉన్నట్లయితే మీకు స్థలము రాదు. అంటే లబ్ధిదారుడు అంటే రేషన్ కార్డు క్రైటీరియా తీసుకుంటారు కాబట్టి ఆ రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారుడు ఎవరైనా కానీ, ఎవరి పేరున వచ్చినా సరే, జీవితంలో ఒక్కసారి మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మాత్రమే మనకు వస్తుంది. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లు ఉచిత ఇంటి స్థలం వచ్చిన కాడ నుంచి 2 సంవత్సరాల లోపు మనం ఇంటిని నిర్మించి తీరాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు ఇంటి స్థలం గవర్నమెంట్ మంజూరు చేసినట్లయితే ఇక్కడ నుంచి 2 సంవత్సరాల లోపు మీరు ఆ స్థలంపై, అది గ్రామాల 3 సెంట్లైనా, పట్టణాల 2 సెంట్లైనా, ఆ స్థలంపై మీరు ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపు ఇంటిని నిర్మించాలి. లేకపోతే ఏమవుతుంది, పట్ట క్యాన్సిల్ అవుతుంది. ఎస్, ఆ పట్టలో ఆ కండిషన్ ఉంటుంది. 2 సంవత్సరాల లోపు మీకు ఆ ఇల్లు నిర్మించేసేయాలి. అలాగే మీకు ఇక మీద ఇంటి స్థలం పట్టాదారుని ఆధార్ కార్డుకు, రేషన్ కార్డుకు, పట్టాకు లింక్ చేస్తారు. అంటే డూప్లికేట్ రాకుండా. అంటే భవిష్యత్తులో కూడా ఈ ఇంటి స్థలం పొందిన వారు 1-2 సార్లు పొందుతూ ఉన్నారు గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది. కాబట్టి మీకున్న ఏదైతే రేషన్ కార్డులో ఉన్న, మళ్ళీ చెప్తున్నాను నేను, రేషన్ కార్డులో ఉన్న ఆధార్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో దాని కుటుంబంగా తీసుకుంటామో ఆధార్కి, లబ్ధుడు ఆధార్కి, రేషన్ కార్డుకి ఈ యొక్క పట్టా లింక్ చేస్తారు. ఇంకా డూప్లికేట్ అనేది అసాధ్యం. రాబోయే రోజుల్లో డూప్లికేట్ అనేది కుదరదు ఇంక మనకి. అలాగే ఒకసారి మనము మిగతా వివరాలు చూసినట్లయితే, మనకి ఎలిజిబిలిటీ చూసినట్లయితే, ఈ హౌసింగ్ ఫర్ ఆల్ ఇంటి స్థలం పొందాలంటే అర్హతలు తప్పనిసరిగా ఇవి ఖచ్చితంగా చెప్పే ఉండాలి. మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే అనర్హులు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా రేషన్ కార్డుకి మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా దరఖాస్తుదారుని పేరు మీద సొంత భూమికి కానీ, హౌస్ సైట్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ ఉండకూడదు. పాయింట్ అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు, బట్ మీకు లింక్ చేసి ఉంటారు కాబట్టి హౌస్ సెట్ కానీ, పట్టా కానీ, గతంలో ఇంటి లోన్ కానీ, గతంలో ఇంటి స్థలం ఇచ్చినట్టు కానీ మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి హౌసింగ్ సంబంధించి పొంది ఉండకూడదు. ఒకవేళ పొందున్నట్లయితే అనర్హులు పొందుతారు. అలాగే
మనము గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఇంటి స్థలం ఇంటి పందా చెప్పింది ఆల్రెడీ పాయింట్ రిపీట్. సో గతంలో కేంద్ర ప్రభుత్వము హౌసింగ్ పథకాలు లబ్ధిపడి ఉండకూడదు. ఎటువంటి హౌసింగ్ మళ్ళీ సేమ్ పాయింట్స్ రిపీట్ అంటే అవి విడివిడిగా ఇచ్చారు, బట్ నేను కలిపి చెప్తున్నా మీకు అర్థం కావాలని చెప్పి. అటు కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు రెండు ప్రభుత్వాల్లో కూడా ఇంటి స్థలం కానీ ఇంటి హౌసింగ్ సంబంధించి కానీ పట్టాలు కానీ స్థలాలు కానీ పొంది ఉండకూడదు. అలాగే క్లియర్గా ఇక్కడ ఏం చెప్పారు, కుటుంబం మొత్తం వ్యవసాయ భూమిని చూసుకున్నట్లయితే మెట్ట 5 ఎకరాల లోపు, మాగాని 2.5 ఎకరాల లోపు, రెండు కలిపి 5 ఎకరాల లోపు ఉండాలి. ఓకేనా, మెట్ట అయితే 5 ఎకరాల లోపు ఉండాలి, మాగాని అయితే 2.5 ఎకరాల లోపు ఉండాలి. ఓకేనా, 2.5 ఎకరాల లోపు ఉంటే మాత్రమే, రెండు కలిపి 5 ఎకరాల లోపు ఉండాలి. ఇలా ఉంటేనే మీరు అర్హులవుతారు. ఓకేనా, ఇది కూడా మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అలాగే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు లేకపోతే అనర్హులవుతారు. గతంలో ఇంటి పట్టా వచ్చి ఉండి పొజిషన్ సర్టిఫికేట్ కోర్టు కేసుల్లో ఇవ్వకపోతే వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్, మీకు పీసీ అంటే మీకు పొజిషన్ సర్టిఫికేట్ వీఆర్ గారు ఇస్తారు కదా, అది ఒకవేళ మీకు కోర్టు కేసులు ఉండడం ఇవ్వకపోతే మీరు కొత్తగా మీరు అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇది మంచి పాయింట్, మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే గతంలో ఇంటి స్థలం యొక్క పట్టా ఇచ్చి ఆ ఇంటి స్థలము అనేది గ్రామానికి దూరంగా కానీ శ్మశానం వాటికి దగ్గరగా కానీ ముప్పు ప్రాంతాల్లో కానీ ఉన్నట్లయితే అలాంటిది రద్దు చేసుకొని కొత్త పట్టా పొందవచ్చు. అంటే మీకు వరదకు ముప్పు ప్రాంతాలలో సముద్రం తీరంలో కానీ శ్మశానం వాటికి దూరంలో కానీ ఊరికి దూరంలో కానీ జనసంచారం లేని చోట కానీ మీకు పట్టా ఇచ్చినట్లయితే ఆ పట్టాని క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు మీరు కొత్త పట్టా పొందవచ్చు. ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి, విఆర్ఓ గారిని కన్సల్ట్ అయితే ఎంఆర్ఓ గారు లాగిన క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి మీకు ఈ పట్టా మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఓకేనా, ఓకే. అలాగే ఒకే లేఅవుట్లో ఎక్కువ పట్టాలున్న వద్ద గతంలో లేఅవుట్లో స్థలం పట్టా కలిగి ఉన్నట్లయితే మరలా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారు. అంటే ఒకే దగ్గర ఎక్కువ లేఅవుట్లు ఉన్నట్లయితే అది మీకు నచ్చినట్లయితే మీరు వేరే దగ్గర మీరు అప్లై చేసుకోవచ్చు. లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని గతంలో ఇచ్చినట్లయితే అటువంటి స్థలాన్ని లబ్ధిదారుని ఇన్ఫార్మ్ మేరకు వచ్చేయచ్చు. లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని ఏదో మీకు ఇచ్చేసారు ఉందని చెప్పేసి అది కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని మీకు ఒక ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పినట్లయితే ఇక్కడ విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వెళ్తారు. అది అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ వారి లాగిన్లోకి వెళ్తుంది. ఇవన్నీ కూడా మీకు అంటే మీకు పై అధికారులు మీకు ఇంటి స్థలాన్ని మంజూరు చేసే అధికారులు వీళ్ళు. సో ఇవన్నీ కూడా మనకి 1 by 1 స్థలం ఇచ్చినప్పుడు జరుగుతుంది. యాక్చువల్గా మనకు ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్న భూములు అంటే భూమి ఎలా పూల్ చేస్తుంది అంటే మీకు ఇక్కడ తెలియాల్సిన గవర్నమెంట్ ఒకవేళ గవర్నమెంట్ దగ్గర ఆ చుట్టుపక్కల స్థలం లేకపోతే గవర్నమెంట్ ప్రైవేట్ ఏజెన్సీల నుంచి భూమిని కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోలు చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ తక్కువ భూమి ఉన్నట్లయితే అక్కడ అపార్ట్మెంట్స్ అంటే టిట్కో హౌస్ నిర్మించి ఆ టిట్కో హౌసెస్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా డాక్యుమెంట్ చూసినట్లయితే డాక్యుమెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఖచ్చితంగా ఆధార్ జిరాక్స్ పెట్టాలి, అలాగే మనకి రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి, అలాగే భూమి పట్టాదారు పాస్ పుస్తకం అంటే ఒకవేళ భూమి కలిగి ఉన్నట్లయితే, అలాగే గతంలో ఎక్కడ హౌసింగ్ పట్టా కానీ హౌసింగ్ పథకం ద్వారా కానీ ఒక లెటర్ ఉంటే ఒక లెటర్ డిక్లరేషన్ ఇవ్వాలి, అలాగే మనకి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే క్యాస్ట్ జిరాక్స్, అలాగే ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి, అలాగే హౌసింగ్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. ఇలా ఈ డాక్యుమెంట్స్ మనము అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారికి అలాగే విఆర్ఓ గారు అందుబాటులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటి పట్టా మీకు మంజూరు చేయాలంటే విఆర్ఓ గారు బాధ్యత. అలాగే ఇంటి పట్టా ఇచ్చిన తర్వాత అది ఓన్ సైట్లో మీరు నిర్మించుకున్నా లేదా గవర్నమెంట్ ఇచ్చిన సైట్లో మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాటిదైతే ఇమ్యూనిటీ సెక్రటరీ వాళ్ళు చూసుకుంటారు. స్థలమేమో విఆర్ఓ గారు, ఇంటి నిర్మాణమేమో ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఇది మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకేనా, దీనికి మనకి కొన్ని చోట్ల అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారని తెలుస్తుంది, కొన్ని గ్రీవెన్స్ రేజ్ చేస్తారని తెలుస్తూ ఉంది. బట్ అవన్నీ కూడా ఎక్కడ జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో చాలామంది అప్లై చేసుకున్న తర్వాత ఇంటి నిర్మించుకోకుండా అలా ఉండిపోయినాయి. అంటే వాళ్ళకి పీసీ ఏదైతే సర్టిఫికేట్ పట్టా ఇష్యూ చేయకుండా ఉండిపోయినా అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయండి. మీకు నాకు తెలిసి ఒక నెల రోజుల లోపే విఆర్ఓ గారి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది ఎప్పుడైతే తీసుకోవడం జరుగుతూ ఉందో మీకు వీడియోలో తెలియజేస్తాను. దయచేసి మీకు ఈ అర్హతలు మీకు కలిగి ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా, ఓకే, అందరూ బాగున్నారు, అందరూ మంచి జరగాలి. జై హింద్.